Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. అనకపల్లి జిల్లా మునగపాక మండల పరిషత్ ఎంపీపీ స్థానానికి కోర్టు ఆదేశాల మేరకు జరిగిన పునర్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో ఎంపీపీగా వ్యవహరించిన మల్ల జయమ్మ జనసేన పార్టీలో చేరడంతో స్థానిక రాజకీయ సమీకరణాలు మారాయి. ఆమె పార్టీ మారిన నేపథ్యంలో మిగిలిన ఎంపీటీసీ సభ్యులంతా ఏకతాటిపైకి వచ్చి ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో మిగిలిన ఎంపీటీసీ సభ్యులంతా ఏకతాటిపైకి వచ్చి ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి నెగ్గారు. దీంతో ఆ పదవి ఖాళీ కావడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు అధికారులు ఈరోజు ఎంపీపీతో పాటు ఇద్దరు వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల తమ సంఖ్య బలాన్ని నిరూపించుకున్న వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యులు నూతన ఎంపీపీగా మెల్లేటి కృష్ణవేణిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా ఇద్దరు వైస్ ఎంపీపీలుగా మల్ల కాశీ సురేష్, కర్రి సంజీవనిని కూడా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో మునగపాక మండలంలో ఈ ఎన్నికల ఘట్టం పూర్తయింది. అలాగే నా తోటి ఎంపీటీసీలు అందరూ నాకు సహకరించి నేను 5 సంవత్సరాలు ఎంపీటీసీగా చేశాను. ఇప్పుడు 5 నెలలు ఉండి ఎంపీగా సహకరించారు. నాకు ఎంపీటీసీలు అందరూ కలిసి నాకు ఆమోదించారు. అలాగే మా నాయకులు బొడ్డేటి ప్రసాద్ గారు, ధర్మశ్రీ గారు, కన్నబాబురాజు గారు, అమర్నాథ్ గారు, తోటి నాయకులందరూ కూడా సహకరించి నేను ఎంపీగా గెలిపించారు. అందరికీ కృతజ్ఞతలు. 50 సంవత్సరాల నుంచి మా నాన్నగారు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు. అలాగే నేను కూడా దాదాపు 25 ఏళ్ళ నుంచి కూడా ఈ రాజకీయాల్లో కొనసాగుతున్నాం. పార్టీ మాకున్న క్రమశిక్షణని, నిజాయితీని, నిబద్ధతను గుర్తించి ఈరోజు మా అమ్మగారిని ఎంపీపీగా మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, కుర్సాల కన్నబాబు గారు ఆశీస్సులతో మా జిల్లా అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్ గారు, నియోజకవర్గ సమన్వయకర్త ధర్మశ్రీ గారు, అమర్నాథ్ గారు ఆశీస్సులతో మేము ఈరోజు ఈ ఎంపీపీ పదవి చేపట్టడం జరిగింది. పార్టీలో మేము కష్టపడినందుకు ఇన్ని సంవత్సరాలు పార్టీకి ఇచ్చిన సేవ గుర్తించి ఈరోజు మమ్మల్ని ఎంపీపీలో స్థానంలో కూర్చోబెట్టడం ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. మా బాధ్యతని మరింత పెంచే విధంగా పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఎదుగుతాడని నిదర్శనం ఏముందంటే ఈ యొక్క ఎంపీపీ మమ్మల్ని చేయడమే. ప్రతి కార్యకర్త కూడా కష్టపడి ముందు ఇదే విధంగా పార్టీకి అభివృద్ధి కృషి చేయాలని మనసారి కోరుకుంటున్నాను. పార్టీ కష్టకాలంలో మా ఎన్నిదాల నుండి మా వెనకాతలో ఉండి ప్రతి ఒక్క ఎంపీటీసీ కూడా అధికార పార్టీ పెట్టిన ప్రలోభాలకు లొంగకుండా మా వెనకే ఉండి పార్టీకి పేరు తెచ్చే విధంగా మా ఎంపీపీ అవ్వడంలో ఎంతో కృషి చేశారు. వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మా పార్టీ నాయకుల సహకారంతో మున్ముందు ఈ 5 నెలల కాలం ఉంది. ఈ 5 నెలల కాలంలో ఏ విధంగా అయితే ఈ మా మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలో ఒక ప్రణాళికాబద్ధంగా మా పార్టీ నాయకులతో చర్చించి వారి ఆశీస్సులతో ఇంకా మరి ఈ మండలాన్ని, మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నా సాయశక్తిలో కృషి చేస్తాను.